Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many intelligence classes? 53 intelligence classes we completed. Now we are at what? 54th intelligence class. This 54th intelligence class is related to what about the calendar. క్యాలెండర్ గురించి చూస్తున్నాం మనం క్యాలెండర్ ఇప్పుడు డైలీ లైఫ్లో మనం డైలీ యూజ్ చేసే క్యాలెండర్ ఏ క్యాలెండర్ ఇది ఏ క్యాలెండర్ అంటే దిస్ ఈస్ ద వాట్ గ్రిగేరియన్ క్యాలెండర్. What is the name of that calendar? Gregorian calendar. ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ని ఇండియా ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? 22nd March 1957. ఇట్ ఈస్ అడాప్టెడ్ on which day? 22nd March 1957. 22nd March 1957. ఇక క్యాలెండర్ని కనుక తీసుకుంటే క్యాలెండర్ లోపల ఏమేమి ఉంటుంది? డే ఉంటుంది, వీక్ ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. దిస్ ఈస్ ద సెంచరీస్ డిఫరెంట్ వన్. ఇవన్నీ ఉంటాయి: డే, వీక్, మంత్, ఇయర్ అండ్ డేట్. సో డే అంటే ఏంటిది? దిస్ ఈస్ ద వాట్? 7th part of a week. 7th part of what? Week. Or day is nothing but what? 24 hours. 24 hours టైంను కానీ లేదా 7th part of the weekను కానీ ఏమంటాము మనము? డే అంటాము. డే అంటాము. Then week, how we can define week? 52 part of year. 52 part of the year. 52 part of the year. 52 part of the year no week antam. Week has how many days? 7 days. Week has how many days? 7 days. ఈ 7 days ఏంటివి? సో సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, మొత్తం అవసరం లేదండి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేనా? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఎన్ని డేస్ ఉన్నాయి మనకు? 7 days ఉన్నాయి. ఎన్ని డేస్ ఉన్నవి? 7 days. ఆ 7 days యొక్క నేమ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఈ నేర్చుకున్న తర్వాత వీటికి ఈ విధమైన నంబర్స్ 0, 1, 2, 3, 4, 5, 6. యాక్చువల్గా వీక్ 7 days ఉంటాయి కదా, కానీ మనకి ఇక్కడ క్యాలెండర్ చేసే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసము నాకు ఈ డిజిట్స్ అవసరమైంది. కాబట్టి సండే హాలిడే కాబట్టి ఆ రోజు ఏం క్లాసెస్ ఏమి ఉండవు కాబట్టి 0 అని పెట్టుకోండి. ఇక మండే నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో అట్లా మనము గుర్తుపెట్టుకోండి 6. సో ఇక మంత్, ఇవి కోడ్స్, ఇవి డే కోడ్స్ అన్నట్టు. ఈ డే కోడ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఈ డే కోడ్స్ ఇప్పుడే మీకు చెప్పేసినాను. నెక్స్ట్ వచ్చేసి మంత్. వాట్ ఈజ్ మీన్ బై దిస్ మంత్? మంత్ను ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే 12th part ఆఫ్ ఇయర్. 12th part of the year ఏమంటాం మనము? మంత్ అంటాం. 12th part of the year is called as what? మంత్. నెక్స్ట్ హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్? ఎన్ని మంత్స్ ఉన్నాయి మరి మనకు? సో వి నో వాట్? జనవరి, ఫిబ్రవరి, 3rd మార్చ్, 4th ఏప్రిల్, 5th మే, 6th జూన్. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? ఓకే. 6th June. 7th one is what? July. 8th August. 9th September. 10th October. 11th November. 12th December. ఓకేనా? ఇప్పుడు జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? ఇట్ హ్యాస్ వాట్? 31 days. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 days ఉంటాయి. ఫిబ్రవరిలో 28 days ఆర్ 29 days. ఇదేమో నార్మల్ ఇయర్, ఇదేమో లీప్ ఇయర్. లీప్ ఇయర్ హ్యాస్ వాట్? 29 years. లూనార్ ఇయర్ ఈజ్ హ్యాస్ వాట్? 28 days. నార్మల్ ఇయర్ అని గుర్తుపెట్టాను. నార్మల్ ఇయర్లో 28 days ఉంటే లీప్ ఇయర్లో 29 days ఉంటాయి. మార్చ్లో ఎన్ని డేస్ ఉంటుంది? మార్చ్ హ్యాస్ వాట్? 31 days. ఏప్రిల్ 30, మే 31, జూన్ 30. జూన్లో కూడా ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి.
జూలైలో ఎన్ని డేస్ ఉంటాయి? 31. ఆగస్ట్లో 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఈ డేస్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మీరు? ఎన్ని డేస్ నేను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. జనవరి, ఇక పైకి వచ్చింది కదా, పైకి వస్తే 31, లోపలికి వెళ్తే 31 కంటే తక్కువ ఉంటుంది, అంటే 30 కానీ 28 కానీ 29 కానీ. జనవరి, ఫిబ్రవరి, మళ్ళీ మార్చ్ 31 చూడండి, ఏప్రిల్, మళ్ళీ మే, జూన్లో ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. తర్వాత జూలై తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆగస్ట్, జూలై, ఆగస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. పైకి వస్తే 31 డేస్ అని గుర్తుపెట్టుకోవాలి. పైకి వస్తే 31 డేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు ఎన్ని డేస్ ఉన్నాయి మొత్తం టోటల్, అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకు? 12 మంత్స్ ఉన్నవి. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్? 12 మంత్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఇయర్. సో ఇయర్లో హౌ మెనీ డేస్ ఆర్ దేర్? ఇయర్ హ్యాస్ వాట్? 365 డేస్. ఇయర్లో ఎన్ని డేస్ ఉంటుంది? 365 డేస్ ఉంటాయి. 365 1/4 అని రాస్తాం కానీ జస్ట్ యూ కెన్ రిమెంబర్ యాజ్ 365 డేస్. దిస్ ఈస్ ద వాట్? ల్యూనార్ ఇయర్, or you can also just write as what? Normal year. Lunar year, normal year లో ఎన్ని డేస్ ఉన్నవి? 365 డేస్ ఉన్నవి. Whereas in what? Leap year has what? How many days? 366 days. 366 days. This is what in leap year. Leap year has what? 366 days. 366 days. So next one, date. This date will represents what? So 365th part of the lunar year. దీన్ని ఏమంటారు? 365th part of lunar year. ల్యూనార్ ఇయర్గా మనం తీసుకుంటాం. లేదా 366th part of the leap year. Otherwise we can also write as what? 366th part of leap year. Leap year గా we can what? Write. Next, after this, what? Century. What is mean by century? A block of 100 years. Century and any years? 100 years. 100 years ఏమంటాము? Century అంటాం. This 100 years is what called as what? Century. Okay na? First ఇది copy చేసుకోండి. Then we will what? Go to difference between ordinary year and leap year. Now see here, now let me see the differences between ordinary year and leap year. Ordinary year ki leap year ki madhya differences చూస్తున్నాం. Ordinary year has how many days? 365 days. ఎన్ని డేస్ ఉన్నవి? 365 days. వీక్స్ కనుక తీసుకుంటే 52 weeks plus 1 odd day, అంటే 1 day ఎక్స్ట్రా ఉంటుంది. చూడండి, 365ని 7 తోటి డివైడ్ చేయండి, ఎందుకంటే వీక్స్ కావాలి కాబట్టి 7 తోటి డివైడ్ చేయండి. 7 5 35, ఎంత? 36 minus 35, 1, 5. So this 5 will comes to here. 7 2 ja what? 14, 0, 1. So that's why this is the what? Odd day. So 52 weeks, 1 day extra వస్తుంది, 1 day extra వస్తుంది. Next one, this ordinary year never be what? Divided with 4. 4 తోటి ఎగ్జాక్ట్గా డివైడ్ రాదు, అంటే 0 రిమైండర్ రాదు. 4 తోటి డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుందా? 0 రిమైండర్ అని రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఐఎమ్ టేకింగ్ 2001 అనేది లీప్ ఇయరా కాదని ఎట్లా తెలుసుకుంటాము? అంటే మనం 4 తోటి డివైడ్ చేయాలి. నాట్ 4, ఓకే, 4 5 ja what? 20. Now you can take 0, 5 0 here, 5 zeros 0. Now you can take what? 1 here. So 4 zeros 0. Now 1 as the remainder. 1 as ఇక్కడ నుంచి మీరు ఒక నంబర్ని ఇక్కడ తీసుకుంటారంటే కంపల్సరీ డివిజిబుల్ చేయాలి. దాన్ని ఇక్కడ 1 పెట్టి 1 రిమైండర్ అని అనొద్దు. కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక నెంబర్ వస్తుందంటే దాన్ని డివైడ్ చేయాలి, కంపల్సరీ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. సో 1 హ్యాస్ రిమైండర్. సో దట్స్ వై 2001 ఈజ్ వాట్? నాట్ లీప్ ఇయర్. నాట్ లీప్ ఇయర్. అట్లా మనము ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ డివిజిబుల్ బై 4. అదే ఒకవేళ ఆర్డినరీ సెంచురీ అంటే ఎంత? 100 200 300 400 500 1900 2000 2100 2200 2300 అండ్ సో ఆన్. అట్లా మనము తీసుకుంటాం. అట్లా తీసుకుంటే అవేంటివి? అవన్నీ సెంచురీలు అన్నట్టు. ఇవన్నీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1700 1800 1900 2000 ఇవన్నీ కూడా ఏంటి మనకు? సెంచురీ ఇయర్స్ అంటే లాస్ట్లో 2 zeros రావాలి. సెంచురీ ఇయర్స్.
ఈ సెంచురీ ఇయర్స్ నువ్వు 400 తోటి కనుక డివిజిబుల్ కనుక చేస్తే 400 తోటి కనుక డివిజిబుల్ కనుక చేస్తే రిమైండర్ కనుక ఏమైనా వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ 1700 యాజ్ ఎగ్జాంపుల్. ఇది తీసుకుంటున్నాను, మళ్ళీ మళ్ళిస్తాను. 1700 యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ వాట్ డివైడెడ్ విత్ 400. సో 400 వాట్ 4 జా 1600. సో 1600 పోతే ఎంత ఉంటుంది? 1700 దగ్గర 1600 పోతే 100 వచ్చింది. 100 అనేది నాకు రిమైండర్ వచ్చింది. ఓకేనా? అట్లా రిమైండర్ కనుక వస్తే దిస్ ఈజ్ వాట్ నాట్ లీప్ ఇయర్. ఒకవేళ ఇఫ్ యూ టేక్ వాట్ యాజ్ వాట్ 2000 400 తోట మల్టిప్లై చేయండి. 4 5 జా 20, 2 zeros అగైన్. సో నో రిమైండర్. సో దట్స్ వై దిస్ 2000 ఈజ్ వాట్ లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్, ఇది నాట్ లీప్ ఇయర్ కాదు. అట్లా మనము లీప్ ఇయర్ అవుతుందా కాదా అని టెస్ట్ చేయడానికి 4 తోటి డివైడ్ చేస్తాము. 4 తోటి డివైడ్ చేయాలి. ఒకవేళ సెంచురీ ఇయర్ కనుక వస్తే 400 తోటి డివైడ్ చేయాలి. సో ఇంకొక విషయం, ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఆర్డినరీ ఇయర్లో 1st జనవరి రోజు ఏ డే అయితే ఉంటుందో, మండే ఉందనుకోండి, 31st డిసెంబర్ రోజు కూడా మండేనే ఉంటుంది. సో ఇది 1st జనవరి రోజు మండే ఉంటే 31st డిసెంబర్ రోజు ఏముంటుంది? మండే ఉంటుంది. 1st జనవరి రోజు సండే ఉందనుకోండి, 31st డిసెంబర్ రోజు కూడా సండే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సీరియల్ ఇయర్స్, కాన్సిక్యూటివ్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2011 ఉందనుకోండి. 2011 ఉంది. 2011లో నా 2011 కనుక జనవరి కనుక ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ వెడ్నెస్డే. నెక్స్ట్ 2012 జనవరి ఫస్ట్ ఈజ్ వాట్ 1 డే అహెడ్. వెడ్నెస్డే అంటే ఏముంటుంది? థర్స్డే ఉంటుంది. థర్స్డే 1 డే అహెడ్, ఒక రోజు ముందు ఉంటుంది. ఈ సంవత్సరం జనవరిలో జనవరి 1 నాడు కనుక ఒకవేళ సండే తోటి స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేది జనవరి 1 దేంతో స్టార్ట్ అవుతుంది? మండే తోటి స్టార్ట్ అవుతుంది. ఆర్డినరీ ఇయర్లో 1 డే అహెడ్ ఉంటుంది, 1 డే ముందు ఉంటుంది. ఇక దీనికి సేమ్ ఇవే పాయింట్స్కు లీప్ ఇయర్కి కంపేర్ చేయండి. సేమ్ పాయింట్స్, ఇవే పాయింట్స్ని లీప్ ఇయర్కి కంపేర్ చేయండి. సో లీప్ ఇయర్ హ్యాస్ వాట్ హౌ మెనీ డేస్? 366 days. దట్ మీన్స్ వాట్ దిస్ హ్యాస్ వాట్ ఫిబ్రవరి హ్యాస్ 29 days. ఫిబ్రవరిలో 29 days రావడం వల్ల 366 ఉంటాయి. సో దిస్ లీప్ ఇయర్ హ్యాస్ హౌ మెనీ వీక్స్? 52 weeks ప్లస్ 2 odd days వస్తాయి. ఇక్కడ 365 తీసుకున్నా కదా, 366 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది? 16 వస్తుంది, 14 వస్తే 2 వస్తుంది, అంటే 2 odd days. దిస్ ఆడ్ డేస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడ్ డేస్ అంటే ఏంది? నీకు ఇచ్చిన డేస్ అన్నింటినీ 7 తోటి డివైడ్ చేయాలి. డివైడ్ చేసి నీకు రిమైండర్ ఎంత మిగులుతుందో దట్ ఈస్ ద వాట్ డే. ఆడ్ డేస్. రిమైండర్ మిగిలేది ఏంటిది? ఆడ్ డేస్. దేంతో డివైడ్ చేయాలి? 7 తోటి డివైడ్ చేయాలి. నెక్స్ట్ వన్, డస్ ఇట్ డివిజిబుల్ విత్ what 4? Yes, this what a leap year is what divisible with 4. Remainder ఎంత వస్తుంది? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. లీప్ ఇయర్ 4 తోటి డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఒకవేళ లీప్ ఇయర్ సెంచురీ లీప్ ఇయర్ ఈజ్ డివైడ్ విత్ వాట్ 400. రిమైండర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ యూ విల్ గెట్? అగైన్ 0. సెంచురీ లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 400 తోటి డివైడ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 కాన్సెప్చువల్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకేముందనంటే ఇఫ్ ఏ లీప్ ఇయర్ కమ్స్ ఆఫ్టర్ అన్ ఆర్డినరీ ఇయర్, అంటే ఫస్ట్ ఆర్డినరీ ఇయర్ ఉంది, ఆర్డినరీ ఇయర్ నుంచి లీప్ ఇయర్ వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి లీప్ ఇయర్ నుంచి ఆర్డినరీ ఇయర్ వస్తుంది. కాన్సిక్యూటివ్ ఇయర్స్, ఈ కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరుస ఇయర్స్ గురించి చూసినాం కదా. వరుస ఇయర్స్ గురించి ఇదేమో ఫస్ట్ అండ్ లాస్ట్ డే. ఇది 5th పాయింట్, ఇది 6th పాయింట్కి సంబంధించింది. 5th పాయింట్ 1 day అహెడ్. ఇదేమో సేమ్ ఉంటుంది కదా, ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఇస్ సేమ్. ఇది 1 day అహెడ్. 1 day అహెడ్. 1 day అహెడ్ అంటే ఏంది? ఒక రోజు ఎక్కువ ఉంటుంది. అంటే లీప్ ఇయర్లో జనవరి 1st రోజు కనుక వెడ్నెస్డే అయితే డిసెంబర్ 31st ఏ డేట్ ఉంటుంది? ఒక రోజు ముందు ఉంటుంది. వెడ్నెస్డే అంటే థర్స్డే ఉంటుంది. ఒకవేళ జనవరి 1st రోజు సండే అయింది అనుకోండి, డిసెంబర్ 31st రోజు ఏముంటుంది? మండే ఉంటుంది. లీప్ ఇయర్. ఆర్డినరీ ఇయర్లోనేమో ఫస్ట్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఈజ్ సేమ్.
దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ అండ్ లాస్ట్ డే ఈజ్ వాట్ వన్ డే అహెడ్ ముందు ఉంటుంది. ఇక ఇప్పుడు నాకు ఇదేంటి ఈ కాన్సెప్ట్ సీరియల్ ఇయర్స్ కాన్సిక్యూటివ్ ఇయర్స్. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డే ఎట్లా ఉంటుంది? ఆర్డినరీ నుంచి కనుక లీప్ ఇయర్ కనుక వెళితే ఆర్డినరీ నుంచి కనుక ఇఫ్ యూ గో వాట్ త్రో ఆర్డినరీ నుంచి లీప్ ఇయర్ కనుక వెళ్ళినట్టయితే వన్ డే అహెడ్ అప్ టు ఫిబ్రవరి. నెక్స్ట్ వన్ 2 days ahead. సో మార్చ్ టు డిసెంబర్ వరకేమో 2 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది, 2 days ఎక్స్ట్రా ఉంటుంది. అప్ టు ఫిబ్రవరి వరకు మాత్రము 1 డేనే ఎక్స్ట్రా ఉంటుంది లీప్ ఇయర్లో. ఇప్పుడు నేను లీప్ ఇయర్ నుంచి ఆర్డినరీ ఇయర్కి పోతున్నాను. లీప్ ఇయర్ నుంచి ఆర్డినరీ ఇయర్ కనుక పోతే 2 days ahead up to February. Next one 1 day ahead up to March to December. దానికి రివర్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, అంతే. దానికి రివర్స్ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు అబౌట్ ద వాట్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్. ఈ లాస్ట్ 5th and 6th పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ these 2 points are also not divisible. 4 తోటి డివిజిబుల్, 400 తోటి డివిజిబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాన్ని కూడా మీరు మైండ్లో మెమరైజ్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆర్డినరీ ఇయర్ లీప్ ఇయర్స్లో వన్ మోర్ డిఫరెన్స్ ఇస్ దే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్స్ ఆర్ సేమ్. ఏ మంత్లలో ఫస్ట్ డే మంత్స్ సేమ్ ఉంటుంది. జనవరిలో ఫస్ట్ డేట్ నాడు ఏ డే అయితే ఉంటుందో అక్టోబర్లో ఫస్ట్ డే నాడు కూడా అదే డే ఉంటుంది. అంటే లీప్ నా ఆర్డినరీ ఇయర్లో జనవరి ఫస్ట్ కనుక మండే అయింది అనుకోండి, అక్టోబర్ ఫస్ట్ కూడా ఏమవుతుంది? మండేనే అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ నాడు ట్యూస్డే అయింది అనుకోండి, జూలై ఫస్ట్ రోజు కూడా ట్యూస్డే అవుతుంది. ఒకవేళ ఫిబ్రవరి ఫస్ట్ రోజు కనుక మండే అయింది అనుకోండి, మార్చ్ ఫస్ట్ రోజు మండేనే ఉంటుంది, జనవరి ఫస్ట్ రోజు కూడా మండేనే ఉంటుంది. సెప్టెంబర్ ఫస్ట్ రోజు కనుక థర్స్డే అయింది అనుకోండి, డిసెంబర్ ఫస్ట్ రోజు కూడా థర్స్డేనే ఉంటుంది. ఇందులో ఫస్ట్ డే నాడు ఏ డేట్ అయితే ఉంటుందో ఈ మంత్లో కూడా ఫస్ట్ డేట్ నాడు అదే డే ఉంటుంది. సేమ్ డే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్స్ ఆర్ సేమ్. ఫస్ట్ డే నేమ్ సేమ్. ఇక్కడ కూడా ఫస్ట్ డే నేమ్ సేమ్. వాట్ లీప్ ఇయర్లో ఏంటి అట జనవరి, ఏప్రిల్, జూలై. జనవరి ఫస్ట్ రోజు కనుక సండే ఉంది అనుకోండి, జూలై ఫస్ట్ రోజు ఏముంటుంది? ఎగ్జాక్ట్గా సండేనే ఉంటుంది. ఫిబ్రవరి ఫస్ట్ రోజు కనుక మండే ఉంది అనుకోండి, ఆగస్టు ఫస్ట్ రోజు కూడా మండేనే ఉంటుంది. అట్లా ఇందులో ఫస్ట్ డే నాడు ఈ ఫస్ట్ డేట్ నాడు ఏ డేన్ అయితే ఉంటుందో ఆ మంత్లో కూడా అవే డే ఉంటుంది. ఇది మెమరైజ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఆడ్ డేస్ కాన్సెప్ట్ చూద్దాం. ఆడ్ డేస్ అంటే ఏంటి అని అంటే నంబర్ ఆఫ్ డేస్ అపార్ట్ ఫ్రమ్ ఏ కంప్లీట్ వీక్. ఒక కంప్లీట్ వీక్ తర్వాత వచ్చే ఎక్స్ట్రా డేస్. దిస్ ఎక్స్ట్రా డేస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఆడ్ డేస్. ఆడ్ డేస్ మీన్స్ వాట్? నంబర్ ఆఫ్ ఎక్స్ట్రా డేస్ ప్రజెంట్ ఆఫ్టర్ ఏ వీక్. కాబట్టి ఆడ్ డేస్ రావాలంటే మనం దేంతో డివైడ్ చేయాలి? 7 తోటి డివైడ్ చేయాలి. టు గెట్ ఆడ్ డేస్, divide with what? Divide with 7. డైరెక్ట్ డేస్ ఇచ్చినారు అనుకోండి, డేస్ 7 తోటి డివైడ్ చేయండి. మంత్స్ ఇచ్చినారు అనుకోండి, డేస్ కన్వర్ట్ చేసి డివైడ్ చేయాలి. ఇయర్స్ ఇచ్చిన డేస్ కన్వర్ట్ చేసి డివైడ్ చేస్తే వి విల్ గెట్ వాట్? ఆడ్ డేస్. ఏమొస్తుంది మనకు? ఆడ్ డేస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 9 డేస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 9ని 7 తోటి డివైడ్ చేయాలి. 7 1 = 7. సో 2. దిస్ 2 ఈజ్ ద వాట్? ఆడ్. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నట్టు ఇందులో? 2 డేస్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 13 డేస్ ఉన్నాయి అనుకోండి నా దగ్గర, అప్పుడు ఏం చేయాలి? 13ని 7 తోటి డివైడ్ చేయాలి. 7 1 = 7. 13 - 7 6. సో ఆడ్ డేస్ ఎన్ని? 16. ఆడ్ డేస్ 16. ఇఫ్ ఐ హ్యావ్ వాట్? 14 డేస్. 14 డేస్ కనుక ఉన్నాయి అనుకోండి, 14 డేస్లో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటుంది? 14ని 7 తోటి డివైడ్ చేయాలి. 7 2 = 14. సో 0 రిమైండర్. సో 0 ఆడ్ డేస్. Number of odd days how we will count or how we will calculate? Divide with 7. దేంతో డివైడ్ చేయాలి? 7 తోటి డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ how many odd days are present in 30 days?
30 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని కౌంట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏం లేదు 7 టేబుల్ అయితే అయిపోతుంది. 7 4 28. సో 2 I got. This 2 is nothing but what? Odd days. ఏంటిది? ఆడ్ డేస్. ఏవి ఇచ్చినా కూడా ఏం చేయాలి? 7 తోటి డివైడ్ చేయాలి. 7 తోటి డివైడ్ చేస్తే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో వస్తాయి. ఇప్పుడు నాకు ఒక్కొక్క మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో నేను చూద్దాము. ఫస్ట్ రాస్తాను, వీడియోలో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఐ విల్ రైట్ దేర్. నౌ లెట్ వి క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఎవ్రీ మంత్. ప్రతి మంత్ లోపల ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఆడ్ డేస్ కౌంట్ చేయాలంటే 7 తోటి డివైడ్ చేయాలి. మనకు ఉన్న నెంబర్లు ఏమున్నాయో అన్ని నెంబర్లను తీసుకుంటే 28, 29, 30, 31 అవి తప్ప వేరే నెంబర్లు ఉండవు. కాబట్టి నేను 28ని డివైడ్ చేసి చూద్దాం. 28ని 7 తోటి. 7 4 28. సో 0 రిమైండర్. సో దట్స్ వై నో ఆడ్ డేస్. 29ని డివైడ్ చేయండి. 7 4 28. 1 రిమైండర్. సో 1 ఆడ్ డే. 30ని డివైడ్ చేయండి. సో 7 4 28. సో 2 ఆడ్ డేస్. 31ని డివైడ్ చేయండి. 7 4 28. సో 3 రిమైండర్. సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఈ విధంగా మనకు వస్తాయి. ఇక్కడ 31 ఉంది కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్. ఇక్కడ 28లో హౌ మెనీ ఆడ్ డేస్? 0. 29లో 1. 31 3. 32 31 3. 32 31 3. 31 3. 32 31 3. 32 31 3. ఈ విధంగా మనకి ఈజీగా నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని మీరు గుర్తుపట్టవచ్చును. మన నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని. ఎట్లా ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు సెంచురీస్కి సంబంధించిన ఆడ్ డేస్ చూద్దాం. Now let me calculate number of odd days in an ordinary year. Now let me calculate. First ordinary year లో ఎన్ని ఉంటాయో క్యాలిక్యులేట్ చేద్దాం. 1 year అంటే ordinary year. Ordinary year has how many days? 365 days. So now divide 365 with 7. 7 5 35. 6 minus 5 1. 15. 7 2 14. So how many odd days? 1 odd day. How many odd days? 1 odd day. 52 weeks plus 1 odd day. ఇదంతా 52 weeks plus 1 odd day. Now similarly what for leap year? Let me calculate. Leap year కి ఎంత ఉంటుంది? 366 days ఉంటుంది. 7 తోటి డివైడ్ చేయాలి. ఆడ్ డేస్ రావాలంటే 7 తోటి డివైడ్ చేయాలి. 7 5 35. 6 minus 5 1 16. So 7 2 14. So 2 is the remainder. So 2 number of odd days. That means what? 52 weeks plus 2 odd days. ఎందులో అది? లీప్ ఇయర్లో. ఓకేనా? ఇక 100 ఇయర్స్లో లెట్ మీ క్యాలిక్యులేట్. 100 years. In 100 years, how many leap years are present? 100 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటుంది? 100 what divide with what? 4. So 4 2 8. 10 minus 8 2. 20. 4 5 20. So how many leap years are there? ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటుంది మనకు? 20 కదా. సో 100th మనం కన్సిడర్ చేయదు కాబట్టి we will get what? 24 లీప్ ఇయర్స్ రావాలి ఇందులో. ఓకేనా? ఇక అది పక్కన పెట్టండి. సో how much we will get? 24 లీప్ ఇయర్స్. నెక్స్ట్ ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 76 ఇయర్స్. ఓకేనా? ఆర్డినరీ ఇయర్స్ ఆర్ వాట్? 76 ఇయర్స్. లీప్ ఇయర్స్ ఆర్ హౌ మెనీ? 24 లీప్ ఇయర్స్ ఆర్ ప్రజెంట్. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకు? 24 లీప్ ఇయర్స్. 24 లీప్ ఇయర్స్ ఉంటుంది. సో 24 లీప్ ఇయర్స్ ఆర్ ప్రజెంట్. 24 లీప్ ఇయర్స్ ఉంటుంది ఇందులో. ఈ 24 లీప్ ఇయర్స్ కనుక ఉంటే ఇందులో ఒక్కొక్క లీప్ ఇయర్లో ఎన్ని ఉన్నాయి నాకు? 2 ఆడ్ డేస్ ఉన్నాయి. కాబట్టి 24 into 2 is equal to how much I will get? 48. Here 76లో each one has 1 day. So 76 into 1 is equal to what? 76. Add 48 and 76.
6 plus 8 14, 8 plus 4 12, 124 days వచ్చింది నాకు. Now this 124 is divided with what 7. 124 7 తో డివైడ్ చేయండి. 7 1 जा 7, 12 minus 7 5, 54, 7 7 जा 49, 4 minus 9 5, so 5. So how much I got? So 5. 14 minus 9 is equal to how much I got? 5. So how many odd days are present? 5 odd days. 100 years లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 5 ఆడ్ డేస్ వస్తాయి. ఒకవేళ 200 years లో కౌంట్ చేయాలనుకున్నా అనుకోండి, 200 years లో ఎన్ని వస్తాయి చెప్పండి? సో 2 into 100 కదా, 200 years I can write what? 2 into 100. So 2 into 100 means 2 into 5 is equal to 10. 10 వచ్చినాయి కదా, ఈ 10 మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. 7 కంటే ఎక్కువ ఉండొద్దు, ఆడ్ డే నంబరు 7 కంటే ఎక్కువ ఉండదు, 6 వరకే మ్యాక్సిమం. So 7 1 जा 7 means how many odd days? 3 odd days. How many odd days? 3 odd days in 200 years. 300 years లో 2 into 1 into this is 1 into 2 okay 3 into 100. So 3 into what? 5. So 15. Now 15 is what? Divided with 7. 7 2 ja 14. How much I got? 1. This 1 is what? 1 odd day. How many odd days are there? 1 odd day. In 400th year. So 4 into 100. 4 into 100 is equal to how much? So 4 into 100 and 4 into in 100 lo how many days? 5 days. So 20 days. Any days? So 20 days. So but 400th year is leap year. లీప్ ఇయర్ కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా 1 యాడ్ చేయాలి, ఎందుకంటే 2 కదా లీప్ ఇయర్స్లో ఉండేది, లీప్ ఇయర్లో ఉండేది 2 days కదా, ఆడ్ డేస్. ఆల్రెడీ ఈ కౌంటింగ్లో 1 వెళ్ళిపోయింది కాబట్టి ఇంకోటి ఎక్స్ట్రా 1 యాడ్ చేయాలి. నవ్ ఐ గాట్ వాట్? 21. నవ్ దిస్ 21 ఈస్ డివైడ్ విత్ వాట్? 7. 7 3 जा 21. సో వాట్? 0. 400 ఇయర్లో హౌ మెనీ వాట్ ఆడ్ డేస్ ఆర్ ప్రజెంట్? 400 ఇయర్లో హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ప్రజెంట్? 0 odd days, 0 odd days, 0 odd days. కాబట్టి 400లో 0 వచ్చింది కాబట్టి ఇక 400 మల్టిపుల్స్ 800, 1200, 1600, 2000, 2400 ఏ సంవత్సరం తీసుకున్నా కూడా 400 మల్టిపుల్స్ ఏది తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఎంత వస్తాయి? 0 odd days వస్తాయి. 0 odd days we will get. 0 number of odd days we will get. ఓకేనా? Okay, now we will stop our class here. So this is our 53rd class. 53rd class. This 53rd class regarding about the 53rd. So intelligence what? 53. Classwork. Classwork means what? What we are discussed in today's class. So what I wrote on the board, just you copy in your what? Classwork notebook. Next one, intelligence 53 homework and intelligence 53 exam. So who wants to write or who wants to solve more problems upon this concept? So kindly send a WhatsApp message to the number which is scrolling on the screen, and the institute fellows will send you what those question papers and as well as what homework papers along with solutions also. Solutions కూడా మీకు పంపిస్తారు, ఎందుకంటే మీరు చేసిన ఆన్సర్స్ కరెక్ట్ అయినా కాదా తెలుసుకోవడం కోసం, ప్రాసెస్ చూసుకోవడం కోసము they will send solutions also. ఓకేనా? రైట్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.